నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ నేను వైష్ణవి ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 4 గంటల సమయంలో 7 బస్సులు 4 కార్లలో మంటలు చెలరేగాయి. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనా స్థలంలో 4 మృతదేహాలు బయటపడ్డాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక మంది మృతి చెంది ఉంటారని స్థానికులు అంటున్నారు. దాదాపు 150 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 11 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేస్తున్నాయి. आगे भी हैं, आदमी बच जाए यार, बाकी तो नुकसान तो टायर वायर फटे लगे नहीं, फट गए टायर तो फटे थे अभी। 3 4 बस हैं, 4 1 2 3 तो पीछे, एक उधर है, 4 बस हैं, 4 1 2 3 तो पीछे, एक उधर है, 4 आगे भी हैं, आदमी बच जाए यार, बाकी तो नुकसान तो टायर वायर फटे लगे नहीं, फट गए टायर तो फटे थे अभी। ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానవ పూర్తిగా తగ్గిపోయింది. మధురాలోని బల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలురాయి 127 సమీపంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రత కారణంగా వాహనాలు భారీగా ధ్వంసమై తక్షణమే మంటలు వ్యాపించాయి. లోపల చిక్కుకున్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఢిల్లీ ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఇటు ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్నటి నుంచి కూడా ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు అనేది కూడా ఉంది. ఈ దట్టమైన పొగమంచు కారణంగా ప్రజా జీవనం పైన తీవ్ర ప్రభావం అనేది కూడా పడుతుంది. విమానాల రాకపోకలతో పాటు రైల్వే రాకపోకలన్నింటి కూడా స్తంభించబడుతున్నాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి, విమానాలన్నింటి కూడా రద్దయ్యాయి. అయితే ఈ దట్టమైన పొగమంచు అనేది కూడా పలు రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతుంది. నిన్న ఉత్తర భారతదేశంలోని పలు జాతీయ రహదారులపైన చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలన్నింటి కూడా జరిగాయి. కానీ ఈ రోజు తెల్లవారుజామున ముఖ్యంగా యమునా ఎక్స్‌ప్రెస్ హైవే పైన మధురా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం అనేది కూడా జరిగింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. దాదాపు 25 మందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి దట్టమైన పొగమంచు కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ ఘటనలో 7 బస్సులు 3 కార్లు అనేది కూడా పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం అనేది కూడా సంభవించింది. ఈ ఘటనలో ఇప్పుడు చెప్పినట్లుగా 4 మృతి చెంది 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విజిబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉండడంతో వాహనాలన్నింటి కూడా అదుపు తప్పి ఒకటి ఢీకొన్నట్లుగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఒకేసారి ఇన్ని వాహనాలు ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడింది. ప్రమాదం తర్వాత కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు కూడా గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలేంటి కూడా చేపట్టడం కూడా జరిగింది. గాయపడిన వాళ్లను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలపైన పోలీసులు దర్యాప్తు అనేది కూడా ప్రారంభించారు. దట్టమైన పొగమంచు కారణంగా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. కాబట్టి ఇకపై జాతీయ రహదారులపైన వెళ్లేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి, స్పీడ్ తగ్గించి వెళ్లాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులు సూచిస్తున్నారు. శిరీష్, అయితే అక్కడ పొగమంచు హెచ్చరికలు ముందే ఉన్నప్పటికీ కూడా రవాణాను ఎందుకని నిలిపివేయడం లేదు? రవాణాను ఎట్లా నిలిపివేస్తారు? ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ అనేవి కూడా తీసుకోవాలి. ప్రికాషన్స్ ప్రకారం రోడ్లపై వెళ్లాల్సి ఉంటుంది. విజిబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు స్పీడు సాధారణంగా జాతీయ రహదారులపైన ఇంత స్పీడ్ లో వెళ్లాలని చెప్పేసి కూడా సూచిస్తారు. విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు ఆ స్పీడ్ ను తగ్గించుకొని ఆ విజిబిలిటీకి అనుగుణంగా వెళ్లాల్సిన బాధ్యత అనేది కూడా వాహనదారుల పైన కూడా ఉంటుంది. దాన్ని మరిచి యాజ్ గా స్పీడ్ తోటి వెళ్లడంతో విజిబిలిటీ తక్కువగా ఉండడం కారణంగా వాహనాలన్నింటి కూడా అదుపు తప్పి ఒకటి మరొకటి ఢీకొంటున్న ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. అంటే ఒక్కొక్కసారి విజిబిలిటీ అనేది 100 కంటే తక్కువ పడిపోతే కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదాలన్నింటి కూడా జరుగుతాయి.
శిరీష్, మరోవైపు ఈ ప్రమాదంలో ఇప్పటికే కూడా నలుగురు మరణించినట్లు కూడా తెలుస్తుంది. 25 మందికి పైగా కూడా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే నలుగురు డెడ్ బాడీస్ ని కూడా మార్చుకి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ 25 మంది కూడా గాయపడ్డారు కాబట్టి వీళ్ళలో కొంతమందికి ఈ మంటలు అంటుకోవడం వల్ల గాయాలయ్యాయి, మరికొంతమందికి రోడ్డు ప్రమాదం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని మధురలోని సమీప హాస్పిటల్ తరలించి చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. ఘటనా స్థలానికి అధికారులు స్థానిక యంత్రాంగం చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించడం జరుగుతోంది. శిరీష్, మరి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికైతే ఈ మృతుల సంఖ్య అనేది కూడా నలుగురు మృతి చెందారు. కానీ కొంతమంది గాయపడ్డ వాళ్ళ పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది కాబట్టి వాళ్ళకి మెరుగైన చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. ప్రాణాపాయం నుంచి వాళ్ళని బయటపడేసే ప్రయత్నాన్ని వైద్యులు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. अरे कोई है नहीं क्या इसमें? आगे भी हैं, आदमी बच जाए यार, बाकी तो नुकसान तो टायर वायर फटे लगे नहीं, फट गया टायर तो फटे थे अपनी। 3 4 बस हैं, 4 1 2 3 तो पीछे, एक उधर है, 4 है तो 4 5 भाई 5 6 सारे भी हैं, आगे भी हैं, आदमी बच जाए यार, बाकी तो नुकसान तो टायर वायर फटे लगे नहीं, फट गया टायर तो फटे थे अपनी।